లిక్కర్ శాంపిల్స్ చెక్కింగ్ అంటున్నాయి. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్స్ అట ఉత్పత్తిలో కృత్రిమ ఫ్లేవర్లట, ఆర్సి ఓల్డ్ మాంకు యాంటిక్విటీలో హానికర రసాయనాలట. అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం అట శాంపుల్స్ను ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయించాడు. నాయన మందు అవుతురానే లిక్కర్ మందు తాగేటోళ్ళు మందు బాబులు జర గమనించుకొని ఆర్సి రాయల్ ఛాలెంజ్ కావచ్చు. ఆర్సి అంటే ఓల్డ్ మాంక్ అంట, యాంటిక్విటీ, ఈ 3 బ్రాండ్లు జర జాగ్రత్త. మీ ఇష్టం. ఇది తాగినాక మళ్ళీ గుడ్డు పెడితే మళ్ళీ ఎవడేం చేయడు. అంటే హానికరమైన ఫ్లేవర్ కలుపుతున్నాడు కృత్రిమంగా టేస్ట్ రావడానికి. మేబీ ఆ శాంపుల్స్ అన్ని ల్యాబొరేటరీ పంపుతున్నారట. ఏ క్షణమైనా దాంట్లో ఏమన్నా తెలిస్తే మళ్ళీ మీరు నిన్నమన్నా తాగిన వాళ్ళు భయపడకురి. ఇప్పటి నుంచి తాగుకురి అంటారు. అంతే తాగింది కడుపులోకి పోయింది వస్తుందా? కడుపులోకి వాయి అయిపోయాయి. కానీ సో లేటెస్ట్గా ఎవరైనా ఈ బ్రాండ్లు తీసుకోవాలంటే జర జాగ్రత్త. రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైందంటే మరి శాంపుల్స్ అని ల్యాబొరేటరీ పంపిరట. సో ఏ క్షణమైనా అక్కడి నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తే అదృష్టం. లేదు మీరు అనుకున్నట్టు అలా కల్తీ జరిగిందంటే నిన్న మన తాగినట్టు జర ఆరోగ్యం జాగ్రత్తనే. రెగ్యులర్ ఈ ఆర్సి ఓల్డ్ మాంకు ఈ యాంటిక్విటీ ఈ బ్రాండ్లని మధ్యతరగతి ప్రజలని జనరల్గా సేవిస్తుంటారు. ఈ వైన్ షాప్ల దగ్గర మధ్యతరగతి ప్రజలు తీసుకుంటూ ఉండరు. జర అప్రమత్తం. పానంతో సెలగాటం కదా, దొంగనాకులు మందులు కూడా కల్తీ కలుపుతున్నారే. ఇప్పటికే ఫుల్ రేటు పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే పైసలు ఇచ్చి మరి పానాహం కోల్పోయేదే. ఇక ఇవన్నీ ఇక్కడ బతకనీరు నాయన జనాల్ని. కూరగాయలు వదిలిపెడతలేరు, మసాలాలు వదిలిపెడతలేరు, ఆఖరికి మందు కూడా వదిలిపెడతలేరు. ఈ కల్తీ మహమ్మారి తయారైంది. ఒకప్పుడు సినిమాల స్టాలిన్ సినిమాల అవినీతి లంచగొండలను పట్టుకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పడ్డట్టు సినిమాల ఇప్పుడు ఈ కల్తీని పట్టుకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. కల్తీని పట్టుకోవడం అంత పెద్ద సమస్య అయిపోయింది. కామారెడ్డి కుండపోత వర్షం. కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా కేటాయింపుట, ముక్కలుగా కాంట్రాక్టులు చేస్తాడు. ఒక్క భద్రాద్రి ప్లాంట్లోనే 400కు పైగా పనులు జరగట. 469 కోట్లు అదనంగా పెరిగిన ఓఎం వ్యయమట. ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రంలో వందల్లో కాంట్రాక్టు పనులు విస్తు గొలిపేలా ఉన్న ఇది భద్రాద్రి ప్లాంట్లో తేలిన వాస్తవం. ఇలా రాష్ట్రంలోని పలు థర్మల్ ప్లాంట్ నిర్వహణ పర్యవేక్షణ పనుల్లో ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. తమకు నచ్చిన గుత్తదారులందరికీ పనులు అప్పగించాలని వాటిని ముక్కలుగా విభజించి అప్పగిస్తున్నారు. అంతేకాదు అవసరం లేకున్నా కొన్ని చోట్ల అధిక సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ప్లాంట్ల నిర్వహణ వ్యయం పెరగడమే కాకుండా సామాన్య ప్రజలపైన భారం పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఏడాది ఆయా ప్లాంట్ల నిర్వహణ వ్యయం ఏకంగా 469 కోట్లు అదనంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కాంట్రాక్టుల కేటాయింపులు అనేక లొసుగులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ఆడిట్ అధికారులు తాజాగా గుర్తినట్టు విశ్వసనీయ సమాచారం. ఎక్కువ విలువ ఉన్న పనులకు విభజిస్తున్నట. సో ఇప్పుడు ఏంటంటే నేను కాంట్రాక్ట్ తీసుకున్నా, మొత్తం నేను పలగజీరుతాను, ముక్కలుగా చేరి నాకు నచ్చినోనికి ఇచ్చుకుంటాను అంటే ప్రభుత్వమే ఇస్తున్నది. మరి దీంట్లో భారీ అవినీతి 469 కోట్లు అదనంగా ఇలా లెక్క పెరిగింది. ఎట పెరిగిందంటే గిట్లే ముక్కలు చేస్తే మనిషి కింద పంచక తింటారు. అదొకటి. పూడిక కాదు ఇసుక తీతట. ఎల్ఎన్డిలో 7.83 లక్షల టన్నుల తవ్వకాల్లో 7.5 లక్షల టన్నులు ఇసుకే ఉందట. నిల్వ సామర్థ్యం పెంచే ప్రాజెక్టులో కాసులు పెట్టట. మరి ఎల్ఎన్డి తీసి కొత్తపల్లిలో నిల్వ చేసిన ఇసుక ఇక్కడ బొమ్మ వేసిన. ఇగో ఇసుక దందా గురించి నన్ను అడగురి, మా సీతక్కని అడుగురి, మా రేవంత్ అని అడుగురి. వాళ్ళు ఏ ప్రాజెక్టులు అయినా సరే వాస్తవానికి ఇసుకనే చూస్తారు. వాళ్ళకు ఒక ప్రాజెక్టు కనిపిస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టు, అలా నీళ్ళు కనిపిస్తారు, ఇసుకనే కనిపిస్తుంది. ఆహా ఓకే, ఇటు ఇసుక బాగా వెళ్తారా, ఇట్లున్న లెక్క నడిపిస్తారు. ఇక అమ్మాయిల గట ఉచితంగా పైలట్ శిక్షణ ఇస్తుంట ఇంటర్ విద్యాశాఖ మరి ఇండిగో రీచ్ సంస్థ ఒప్పందం చేసుకుంటాం. మరి చూసుకోరా ఎవరన్నా మహిళలు.